హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాన్ మాస్టర్కి ఆల్రెడీ నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ రోజు నుంచి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే నేషనల్ అవార్డ్స్ అయితే ఇస్తారు. సో అందుకే తను బెయిల్ రావడం కూడా జరిగింది అన్నమాట. జైలు నుంచి తను బయటకు రావడం జరిగింది. నిన్న నైట్ ఏం చెప్పారంటే, సో మీకు నేషనల్ అవార్డు ఇచ్చేయలేదు, సో మేము మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి నేషనల్ అవార్డు అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది అనమాట. సో ఈ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం జరిగింది కదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో చాలామంది ఏమంటున్నారంటే, సో పోక్సో కేసు అయితే వేశారు, అది ఇంకా రుజువు కాలేదు కదా, సో అలాంటప్పుడు మీరు నిర్దాక్షిణ్యంగా ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పారనమాట. సో అది కూడా కరెక్టే అని అనిపించింది నాకెందుకు. సో నిజాలు తెలుసుకున్న తర్వాత హోల్డ్లో పెట్టి ఇస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఏది ఏమైనా సో మనకు తెలుగు వారికి నేషనల్ అవార్డు రావడం అనేది కొరియోగ్రఫర్లు ఇదే ఫస్ట్ టైం. సో అదే ఫస్ట్ టైం వచ్చినట్టు వచ్చి చేజారిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనం చూసుకుంటే ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ గారు, సో తన భార్య జాడాని యాంకర్ ఏదో తిట్టారని కొట్టారనమాట. ఆస్కార్ సెట్లోనే కొట్టారు. సో అక్కడ స్టేజ్ మీదే కొట్టడం జరిగింది. తనకు ఆస్కార్ అయితే రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ డేనే తన దగ్గర నుంచి ఆస్కార్ అయితే తీసుకున్నారు. ఆస్కార్ తీసుకొని 10 years అయితే బ్యాన్ చేయడం జరిగింది అనమాట ఆస్కార్ నుంచి. ఇక్కడ మనం చూసుకుంటే మన జానీ మాస్టర్ని కూడా అలా చేస్తారా లేదా అనేది ఇది తెలియాల్సి ఉందన్నమాట. సో వాళ్ళ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్లో భాగంగా ఒక 10 years లోపల ఒక 2-3 years వరకు బ్యాన్ చేస్తారా లేదా అని చూడాలి జానీ మాస్టర్ని. సో నేషనల్ అవార్డుకి తన కొరియోగ్రఫీ చేసిన సినిమాలు వెళ్లకుండా బ్యాన్ చేస్తారా లేదా అని చూడాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నేషనల్ అవార్డు రావడం వెనుక, దాన్ని వెంటనే తీసుకోవడం వెనుక ఏమైనా కుట్రలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సో ఏ విధంగా మీరు స్పందిస్తారనేది కామెంట్ చేయండి. సో ఇదైతే చాలా బాధాకరం. నేషనల్ అవార్డు మన తెలుగుకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం అనమాట. దీని గురించి మీ ఒపీనియన్ ఎందుకు కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ అఫీషియల్ ఛానల్.